చాకలి కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చాలని చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు చాకలి శ్రీలక్ష్మి డిమాండ్ చేశారు. బాగ్లింగంపల్లి సుందర విజ్ఞాన్ కేంద్రంలో చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజే అధ్యక్షతన 8వ వార్షికోత్సవ మహాసభను నిర్వహించారు. ఈ సభకు మాజీ మంత్రి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ప్రొఫెసర్ అక్కినపల్లి పున్నయ్య, నీల వెంకన్న హాజరయ్యారు. చాకలి కులాన్ని బీసీ జాబితాల నుంచి ఎస్సీ జాబితాలో చేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపాలన్నారు. రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల మేనిఫెస్టో ఎస్సీ రిజర్వేషన్ అంశం చేర్చాలని డిమాండ్ చేశారు. వైస్ చైర్మన్ ఫెడరేషన్ పునరుద్ధరించి పాలకవర్గాన్ని నియమించాలన్నారు. చాకలి బంధు పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం అంటది 8 లక్షలు 9 లక్షలు దగ్గర 20 లక్షల పైచులకు సాధనలో ఉంటాం. 20 లక్షల పైచులకు సాధనల విజయమే పాదయాత్ర. ఎస్సీ సాధన సమితి అనేది ఒక వ్యక్తి కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న సాకలి సామాజిక వర్గం మొత్తం కూడా అది ఆవిర్భావం చెందిన అడుగుతా ఉన్నా, వాళ్ళ రాష్ట్ర కమిటీ ఉండదా అని అడుగుతా ఉన్నా. అలాంటి వాళ్ళని మీరు ఎందుకు ప్రోత్సహిస్తారని చెప్పి అడుగుతా ఉన్నా. ఒక ఆడబిడ్డను, ఒక సాకలి కులంలో పుట్టిన ఆడబిడ్డను 7018 కిలోమీటర్లు గాలిబాట నడిచాను. దాని మీద కూడా వేరే కులాలలో రాజకీయ పార్టీలు విమర్శించలే. మన కులంలో ఉన్నోళ్ళే సంఘాలు పెట్టుకున్నోళ్ళే వాళ్ళ ఉనికి ఎక్కడ కోల్పోతారని ఎన్నో రకాల అవమానాలు చేశారు, ఎన్నో రకాల ఆరోపణలు చేశారు. 3-4 కోట్లతో ఇల్లు కట్టుకుంటున్నాను చెప్పారు. నాకు ఇలా నెలకు 10,000 కట్టి కిరాయి కట్టుకొని కిరాయి ఇంట్లో ఉంటున్నా.